ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండ గ్రంథము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకొనుడి, దానిని ఏలండి. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎలాగ ఆశీర్వదించారు? ఏలేటట్టుగా ఆశీర్వదించారు. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన దేవుడా, ప్రార్థన ఆలకించే దేవుడా, ప్రార్థనకు జవాబులను దయచేసే దేవుడా, నీకు స్తోత్రం. మా పక్షమున ఉన్నవాడవు, మా పక్షమున యుద్ధము చేయుచున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అన్న నీ మాటకై నీకు వందనాలు చెల్లించుచున్నాం. ఎంతవరకు నీ సేవకుడు నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువా 32వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాం. మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యము వినదలుచుకుని ఉండగా చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మదేవుడా, మీరు మాట్లాడుచుండగా చెవులు కలిగిన వాడు వినుగాక. వినగలిగిన చెవులు కలిగిన వారమై నీ మాటలు మేము విని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని మా మనస్సాక్షి శుద్ధీకరించబడి దేవ నిర్దోషమైన మార్గములలో నీ ఉపదేశములు విని నడుచుకున్నట్లు నీ కృపను మాకు దయచేయండి. దేవా నాయన, ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తం మేము ప్రోక్షించుకునిచున్నాం. నీ లేఖనాలు మీరు విరుచుచుండగా దేవా నాయన మేము ఆసక్తిగా వినగలుగుటకు సహాయం చేయమని, మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆదాముని అవ్వని సృష్టించిన తరువాత వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మనలను ఫలింపచేసే దేవుడు. మన దేవుడు మనలను విస్తరింపచేసే దేవుడు. మన దేవుడు మనలను ఏలికలుగా నియమించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఏలిన వాడు ఒక్కరే, ఎవరైనా మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, తండ్రి అయిన దేవుడే. ఆయన ఒక్కడే సర్వ భూమిని, సర్వ సృష్టిని, సమస్తాన్ని ఏలిక చేయగలిగిన సమర్థుడైన వాడు ఆయన ఒక్కడే. ఆయన చేత నిర్మించబడిన వారముగా, ఆయన చేత సృజించబడిన వారముగా, ఏలిన వాడైన ఆ దేవుని బిడ్డలముగా మనము కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఏమనంటే, మీరు లోబరుచుకొనండి, మీరు లోబడిపోవద్దు, లోబరుచుకోండి, మీరు ఏలండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనూ ఏలే అధికారమును దేవుడు మనకిచ్చాడు. ఎందుకు అనంటే, తన ప్రజలు ఏలాలని, రాజరికం చెయ్యాలని, ఆధిపత్యం చూపించాలని, అధికారం కలిగి ఉండాలని ఆకాంక్ష కలిగిన వాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండమును ప్రారంభ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథం. దీని హీబ్రూలో ఏమంటారంటే బెరాషీత్. బెరాషీత్ బెరాషీత్ అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి, ప్రారంభం. ఇంగ్లీష్లో జెనిసిస్. జెనిసిస్ అన్నా సరే ఉత్పత్తి, ప్రారంభము. తెలుగులో ఆదికాండము, ప్రారంభ గ్రంథము. ఈ ఆదికాండ గ్రంథంలో ఈ ఆదికాండము 1వ అధ్యాయం నుంచి అన్నిటికీ ప్రారంభమే. వెలుగుకు ప్రారంభం, సృష్టి సూర్యచంద్రులకు ప్రారంభం, వృక్ష సంపదకు ప్రారంభం, జలరాశులకు ప్రారంభం, ఎగిరే పక్షులకు ప్రారంభం, భూ జంతువులకు ప్రారంభం. ప్రతి దానికి ఈ గ్రంథము ప్రారంభమే. అలాగే పాపానికి కూడా ఈ గ్రంథము ప్రారంభం, మరణానికి ప్రారంభం, శాపానికి ప్రారంభం, ఆవేదనకు ప్రారంభం, దిగులుకు ప్రారంభం. అన్నిటికీ ఆదికాండ గ్రంథము ప్రారంభ గ్రంథము, ప్రకటన గ్రంథము ముగింపు గ్రంథం. ఈ ఆదికాండంలో అన్నిటినీ దేవుడు, ఒకవేళ ఆదికాండం లేకుండా నిర్గమాకాండం దగ్గర నుంచి ఉందనుకోండి, ఇంజిన్ లేని రైలు అయిపోద్ది. ఇంజిన్ లేదనుకో బండి లాక్కెళ్ళేది ఎవరు? ముందో వెనకో ఇంజిన్ అనేది ఉండాలి కదా, వెనక నుంచి తోయడానికైనా ముందు నుంచి లాగడానికైనా. అసలు బిగినింగ్ లేకపోతే, తల లేకపోతే తోక ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది శాస్త్రవేత్తలు ఒక 120 సంవత్సరాల క్రితం కొంతమంది శాస్త్రవేత్తలు అందరూ కలిసి 220 మధ్యన శాస్త్రవేత్తలు, కొంతమంది శాస్త్రవేత్తలు అందరూ కలిసి పరిశుద్ధ గ్రంథానికి సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా, పొందిక ఉందా
పరిశుద్ధ గ్రంథంలో సైన్స్ను గురించి, శాస్త్రీయతను గురించి ఏమైనా ఒకవేళ ప్రస్తావన ఉందా? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనేది, బైబుల్ అనేది జీవము కలిగిన దేవుని గురించి చెప్పేది, జీవపు మాటలు కలిగింది, పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధ గ్రంథం గురించి, ఈ గ్రంథంలో సైన్స్ గురించి, శాస్త్రీయత గురించి ఎటువంటి ప్రస్తావన ఉండదు. ఒకవేళ ఉందా అని చెప్పి మంచి జ్ఞానులైన వాళ్ళందరూ కలిసి, కొంతమంది కలిసి 100 పైచులకు కలిసి దీన్ని పరిశోధించడం మొదలుపెట్టారు. పరిశోధిస్తూ ఉంటే శాస్త్రము నిరూపించనివి, సైన్స్ కూడా అందరివి, సైన్స్ వారు నిరూపించలేనివి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉండుట వారు గమనించారు. దేవునికి స్తోత్రం. గమనించి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది పరిశుద్ధ గ్రంథం అయినప్పటికీ దీంట్లో శాస్త్రీయత ఉంది, దీంట్లో చరిత్ర ఉంది, కాబట్టి ఇది మత గ్రంథం అయినా ఒక జీవము కలిగిన గ్రంథం అని వారు నిర్ధారించి దీనికి మార్కేసి, అన్ని గ్రంథాలలో ఏ గ్రంథాలలో లేని విజ్ఞానము, ఏ గ్రంథాలలో లేని జీవము, ఏ గ్రంథాలలో లేని విమోచన పరిశుద్ధ గ్రంథంలో ఉందని ముద్ర వేసి, సీలేసి, ఇదే పరిశుద్ధ గ్రంథం అని రుజువు పరిచారు. వాళ్ళు ఏమని మొదలు పెట్టారు? అసలు దీంట్లో శాస్త్రీయత ఉందా, సైన్స్ ఉందా, ఇది పనికొస్తుందా గ్రంథం అని చెప్పడానికి అని దీన్ని వెతుకుదామని ప్రయత్నం చేసి, తప్పు వెతుకుదామని ప్రయత్నం చేసి, చివరాఖరికి ఒక 2.5 సంవత్సరాలు దీని మీద కఠిన పరిశోధన చేసి చివరికి చెప్పిన తేలిన ఫలితార్థం ఏమనగా, ఈ గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. ఏ మత గ్రంథాలలో కూడా సైన్స్ గురించి, ప్రామాణిక గ్రంథాల్లో ఎక్కడ సైన్స్ గురించిన, చరిత్రను గురించిన ఆ ప్రస్తావనలే లేవు. ఒక్క పరిశుద్ధ గ్రంథంలోని. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, దేవుడు ఆదామును అవ్వను సృజించి దేవునితో సంబంధం పెట్టుకున్న తరువాత, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో సన్నిహితం చేస్తున్నప్పుడు మీరందరూ ఏలేవారిగా ఉంటారు. ఏలేవారిగా, ఏలేవారు అంటే ఏంటి అర్థం? ఇది కొన్ని బైబిల్లో కూడా ఉంటుంది అన్నమాట. ఏలినవాడ. కొంతమంది రాజుల దగ్గరికి వెళ్ళి ఏలినవాడ అంటే పరిపాలన చేయువాడా. మనం ఏలేవారిగా ఉండాలంటే సృష్టిని యావత్తును పరిపాలించే వారిగా మనము ఉండాలి. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఈ సృష్టి మీద అధికారాన్ని కోల్పోయాం మనం. పాపము మనల్ని ఏలటం మొదలుపెట్టింది. ఇందాక అయ్యగారు చెప్తా 32వ కీర్తన 1వ వచనం చదివించారు. ఏంటమ్మది? అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఒకవేళ అతిక్రమములకు పరిహారము నొందరకపోతే అతిక్రమము చేసిన వాడు అతిక్రమమునకు దాసుడు. అవునా కదా? దాసుడు. అది ఆధిపత్యం చేస్తుంది. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. నువ్వు దాసుడుగానే ఉండాలి. కానీ దేవుడిని ఎలా చూస్తున్నాడు? ఏలేవాడిగా చూస్తున్నాడు. ఆదాముని అవ్వని దేవుడు ఆశీర్వదించి 1వ అధ్యాయం 28వ వచనంలో వారిని ఆశీర్వదించి ఈలాగూ ఆశీర్వదించాడట. ఎలా? ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోపరుచుకోండి, ఏలండి అని. అంటే అమ్మగారు అయ్యగారు పాపము చేసి, పాపము అనగానేమి అయ్యగారు చెప్పారు ఇంకా ఇందాక, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే ఇలా వెళ్ళొద్దు అంటే వెళ్ళామనుకో, అది ఆజ్ఞాతిక్రమమే. ఇలా వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళలేదనుకో, అది కూడా ఆజ్ఞాతిక్రమమా కాదా? ఒక అమ్మాయి వర్షం వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళమంటున్నా సరే వెళ్ళకుండా ఉందట. ఈవిడేమో పనికి వెళ్ళి వచ్చేసింది. పాప వర్షంలో కూడా తడుచుకుంటే వెళ్ళొచ్చింది పనికి. సాయంత్రం వచ్చేసరికి అమ్మగారి ఇంటి దగ్గర ఈ అష్టాచమ్మ అంటారు కదా, చింతపిక్కలాట ఆడుతుందట. ఆవిడ వచ్చి ఒక కోటింగ్ వేసుకుంది. ఎందుకని? స్కూల్కి వెళ్ళమంటే నువ్వు వెళ్ళలేదు కాబట్టి అని ఒక రౌండ్ వేసింది. సరే, తర్వాత రోజు ఎవరో చుట్టాలు వస్తున్నారని కబురు వస్తే, అమ్మా పాప ఇవాళ చుట్టాలు వస్తున్నారమ్మా, నేను ఒక్కదాన్నే పని చేయలేను కాబట్టి నువ్వు కూడా స్కూల్ మానేసి ఇంటి దగ్గర ఉండి నాకు సాయం చేయటా. నిన్న స్కూల్కి వెళ్ళినందుకు నువ్వు నన్ను కొట్టావు, నువ్వు కొట్టినందుకైనా సరే నేను స్కూల్కి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిందట. తీరా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 10 మంది వచ్చారు. వాళ్ళకి పాపం చేసి పెట్టి కడుక్కుని తోముకుని ఎన్న అయ్యేసరికి నడు ఇబ్బంది పెట్టి ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ బాధకి వద్దంటే వెళ్ళి నువ్వు నన్ను ఇబ్బంది పెడతావా, వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదని మళ్ళీ రౌండ్ వేసిందట. వెళ్ళందుకు ఒకసారి ఆజ్ఞాతిక్రమమే పాపం, తినొద్దన్నాడు, వివరించి మరీ చెప్పాడు దేవుడు. మీరు ఈ తోటలో ఉన్న ఏ పనైనా సరే, ఏ పండైనా సరే తినండి, అది మాత్రం తినొద్దు.
వద్దన్నదే చేస్తాం మనం, వద్దన్నదే చేస్తాం. అవ్వగారికి కూడా చెప్పుంటాడు, ఆదాం గారు చెప్తాడు కదా, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అని పాట పాడిన తర్వాత ఇవన్నీ చెప్పేసి కొంచెం జాగ్రత్తగా తీరుబాటుగా చెట్టు కింద కూర్చుని, అవ్వమ్మా నారి ఈయన పేర్లు పెట్టాడు ఆవిడికి. అమ్మా తల్లి, ఆ పండు మాత్రం తినొద్దే, దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పాడు అండి. చెప్పారా? ఆదాం కూడా చెప్తాడు. చెప్పితే ఈ ఆడవాళ్ళకు కొద్దిగా యాంగ్జైటీ ఎక్కువ. 10 చీరలు తీసుకొచ్చి ఒక చీర పక్కన పెట్టి ఈ చీర మాత్రం చూడొద్దని బీరువాలు పెట్టామనుకో, ఈ చీరే చూస్తారండి. ఈ 10,000 చీర అయినా సరే, అది 1000 రూపాయల చీర అయినా అమ్మ జాగ్రత్త అమ్మ, ఇది బాక్స్లో పెట్టి లోపల పెట్టామనుకో, ఈ 10,000 చీర మీద ఉండదు, అది ఇంకా రేటేమో. ఈవిడ గారు కూడా తినంది, పాపం చేసింది, ఆఖరికి పాపానికి దాసురాలైపోయింది. ఈయన కూడా దాసుడైపోయాడు. ఉన్న అధికారాన్ని పోగొట్టుకుని సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సృష్టిని పూజిస్తున్నారో సృష్టికి దాసులైపోయారు. కొంతమంది పక్షుల్ని పూజిస్తూ ఉంటారు. లేరా అండి పక్షులు పూజించేవాళ్ళు? ఆ పేర్లు ఎందుకులేండి ఇప్పుడు. కానీ మనమైతే పక్షులు చేసిన వాడిని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెట్టుల్ని పూజిస్తున్నారు, కానీ మనమైతే చెట్టుల్ని చేసిన వాడిని ఆరాధిస్తున్నాం. కొంతమంది సూర్యుడిని ఆరాధిస్తున్నారు, మనమైతే సూర్యుడిని చేసిన వాడిని. కొంతమంది నక్షత్రాలను ఆరాధిస్తారు, మనమైతే నక్షత్రాలు చేసిన వారిని. క్రైస్తవులు కూడా, హిందువుల గురించి మనం మాట్లాడుకోకర్లా, క్రైస్తవులకు పెళ్లి సంబంధాలకు వెళ్ళారనుకోండి, ముందు అక్కడికి వెళ్ళొస్తారు. అక్కడికి ముహూర్తాల దగ్గరికి, అక్కడికి వెళ్ళొచ్చి పాదిరి గారి దగ్గరికి వస్తారు. అమ్మ ఆ రోజు బాబదమ్మ కొద్దిగా మీటింగ్ ఉంది, కొద్దిగా పెద్ద మీటింగ్, అర్జెంటుగా నేను వెళ్ళాలి, తర్వాత రోజు పెట్టుకున్నాను. వాడు పెట్టాడు, ఎవడో మనసులో అనుకుంటాం, ఏం పెట్టాడు, నీకు తినానికి పెట్టాడా అని. పైకి అనకూడదు కదా, పైకి అనకూడదు. అమ్మో విశ్వాసం దేనికి పెట్టాడమ్మా, మనసులో మాత్రం వేరేగా ఉంటుంది. లేకపోతే నక్షత్రాలు కలవట్లేదంట సార్. ఏం కలవట్లేదు? ఈ మాటలు మనం వింటాం. నక్షత్రాలు, భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు కలిస్తే చాలు, నక్షత్రాలు కలవాలా? నక్షత్రాలు కలిస్తే ఏం జరుగుతుంది? విజయపాల్ గారు, విస్ఫోటనం జరుగుద్ది, పెద్ద పెద్ద గొడవలు వచ్చేస్తాయి, ఇబ్బందులు అయిపోతాయి. ఈ నక్షత్రాలు కలిసిన తర్వాత వీళ్ళు కలిస్తే సరిపోద్ది, నక్షత్రాలు కలిస్తే గొడవలు అయిపోతూ ఉంటాయి. దేవుని కృప, మనము నక్షత్రములను చేసిన వారిని మనం పూజిస్తున్నాం. హల్లెలూయా. నక్షత్రాలు పూజించే వాళ్ళు ఉన్నారు, చంద్రుల్ని, సూర్యుల్ని, సృష్టి యావత్తును పూజించేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడిన వారముగా, యేసుక్రీస్తు దగ్గర అతిక్రమములకు పరిహారము పొందిన వారముగా, యేసుక్రీస్తు రక్తము చేత పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన వారముగా, ధన్యకరమైన వారముగా, ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి, స్తుతుల మధ్యలో నివసించే దేవుణ్ణి, కీర్తనీయుడైన దేవుణ్ణి, తన మహత్తైన మాట చేత సమస్తమును సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనల్ని ఏలేవాడు దేవుడు. ఆ ఏలే దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆ పాపమును తీసివేసిన గొప్ప దేవుని రక్తము వలన ఈ సృష్టి యావత్తును ఏలే అధికారమును పొందుకున్న వారిగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూలింతలు ఎంతమందికి తెలుసు? చూలింత, కొన్ని బాలింత తెలుసా? చూలింత తెలీదమ్మా? మేడమ్మ గారికి తెలుసా? చూలింతగా ఉన్నప్పుడు అడిగినా అడగకపోయినా తీసుకొచ్చి పెడతాం. మటన్ మంచూరియా అయినా పెడతారు, చికెన్ జాయింట్లు అయినా పెడతారు, ఇంకేదైనా సరే. మీ ఇద్దరు చూసుకున్నారు, ఆ స్టేజ్ దాటి వచ్చేసారు కదా మీరు. అప్పుడు పెట్టారా? ఓకే ఓకే, మంచిది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు 12 సంవత్సరాలకి. చూలింతగా ఉన్నప్పుడు ఏమైనా పెడతారు. ఒకవేళ తినకపోయినా తినిపించి మరీ పెడతారు. అవునా కాదండి? నువ్వు తినాలమ్మా, లేకపోతే గర్భంలో ఉన్న బిడ్డ ఇబ్బంది అయిపో. తీరా మంచి గర్భఫలము దేవుడిచ్చి బహుమానము, ప్రసవ దినమున ప్రసవించి బిడ్డకు జన్మనివ్వటం దేవుని కృప. ఈ చూలింతల్లా ఏమైపోయింది? బాలింత అయిపోయింది. బాలింత అయిపోయిన తర్వాత కూడా మటన్ మంచూరియా తండి, చికెన్ జాయింట్లు తండి అన్నింటి పెడతారా? ఎందుకని? నువ్వు తినకూడదమ్మా, నువ్వు తినకూడదు, వెల్లుల్లిపాయలు వేసుకుని తినాలి, లేకపోతే అదేదో పచ్చి కూరలు తినాలి, తలకి పుట్ట కట్టుకోవాలి, చెవుల్లో దూది పెట్టుకోవాలి, నడక కట్టుకోవాలి, చల్లి నీళ్ళలోకి వెళ్ళరాదు, ఇలాంటివన్నీ పెడతారు. చచ్చా నేను వెళ్ళను అని అనుకుంటే నీకు తేడా చేస్తుంది. ఎవరికి? బాలింతకి. బాలింతకి తేడా చేస్తే తల్లిదండ్రులకు తేడా చేస్తుంది, తల్లిదండ్రులకు ఆ బిడ్డకి తేడా చేస్తుంది.
బాలింత బాగోపోతే బిడ్డకు బాగోదు కదా. వీళ్ళిద్దరికి బాగోపోతే తల్లిదండ్రులు జేబుకు తేడా చేస్తుంది. ఈ జేబుకు తేడా చేస్తే కుటుంబానికి తేడా చేస్తుంది. ఆవిడ ఒక్క బాలింత తేడా అవటం వల్ల మొత్తం అంతా తేడా అయింది. చూలెత్తగా ఉన్నప్పుడు అన్నీ తినొచ్చు. నువ్వు పాపం చేసినప్పుడు పాపానికి దాసుడవు. నువ్వు పాపం చేసినప్పుడు పాపం నువ్వు ఏళ్తా ఉంటుంది. నువ్వు బాలింతగా వచ్చేసావు. యేసు రక్తము చేత నువ్వు కడుగబడ్డావు. యేసు రక్తంలోనికి నువ్వు వచ్చావు. నువ్వు పశ్చాత్తాపడ్డావు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి. నువ్వు కొన్నే చెయ్యాలి. పశ్చిం చేసినట్టుగా చెయ్యాలి. నీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి దేంట్లోకి రావాలా? నవీన స్వభావంలోనికి రావాలా. నవీన స్వభావంలోకి వచ్చిన తర్వాత కూడా బాలింత చూలింతలాగా నేను తింటాను అని అంటే కుదరదు. తేడా అయిపోతుంది. మొత్తం వ్యవస్థ అంతా తేడా అయిపోతుంది. అప్పుడు ఉన్నప్పుడు రకరకాలుగా ఉన్నావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నవీన స్వభావంలోనికి వచ్చిన తర్వాత చీకటిలో నుండి ఏ వెలుగులోనికి? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నువ్వు వచ్చావు. ఒకప్పుడు నువ్వు పాపిగా ఉన్నావు. రాజులైన యాజక సమూహముగా దేవుడు నిన్ను చేశాడు. నువ్వు ఏలేవాడివిగా ఉండాలి. అక్కడ పాత జీవితంలో నేను దాసుడిని అయిపోయాను, నేను బానిసని అయిపోయాను, నేను పనోడిని అయిపోయాను. ఇప్పుడు కూడా రాజులైన యాజక అబ్బాయి కుదరదండి, నేను రాజుగా ఉండలేను సార్, అలవాటు అయిపోయింది నాకు. 40 years ఇండస్ట్రీ అండి. 40 yearsలో నేను బానిసగా ఉండడం అలవాటైపోయి రాజుగా సింహాసనం మీద కూర్చోవడం నాకు అలవాటు లేదు. కింద ఫుడ్ స్టూల్ మీద పాదపేట మీద కూర్చుంటాను అని అంటే నిన్ను రాజు అనరు. ఏమంటారు? తేడా వచ్చేది కదా. చూలింతలాగా ఉండాలి. బాలింత ఉండాల్సిందే. అది నీ కోసమో, నీ బిడ్డ కోసమో, కుటుంబం కోసమో, దేనికోసమని నువ్వు మాత్రం రక్షించబడిన మనం మాత్రం ఏలేవారిగా ఉందుము గాక. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1:28 అన్నారు, ఆయన వారిని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? ఏలేవారిగా ఆశీర్వదించారు. ఈ రోమా పత్రిక 5వ అధ్యాయం తీద్దాం. ఈ 5వ అధ్యాయంలో 4 రకాలుగా ఏలటం ఉంది. ఏది ఏలుతుందో, మనం ఏ గ్రూప్లో ఉన్నామో ఒకసారి మీకు మీరే, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మీకు మీరే చూసుకోనండి. 5వ అధ్యాయము రోమా పత్రిక, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏం చేసింది? చాలు. పాపము మరణమును ఆధారము చేసుకొని ఏళ్తుందట మనల్ని అందరినీ. అందులో ఒకడో లేరు, ఒకడు ఉన్నారని కాదు. దేవుడు మనల్ని ఎలా చేశారు? ఏలేవారిగా చేశారు. కానీ మనం ఏమైపోయాము? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. చాలమ్మా, ఒక్కడ కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందులో మోడరేషన్లో, ఆయేషన్లు ఏం లేవు. ప్రతి ఒక్కరూ పాపం చేశారు. జన్మతః పాపులు, కర్మతః పాపులు. ప్రతి ఒక్కడు పాపము చేసిన వాడే, దేవుని మహిమను పొందకుండా ఉన్నవాడే. ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడే. ఎక్కడికైనా స్కూళ్ళకి వెళ్ళామనుకోండి, ఆ స్కూల్ గోడల మీద ఇప్పుడంటే లేవులేండి, ఇప్పుడు మొత్తం అన్ని ఏయో బొమ్మలు ఉన్నాయి. కానీ ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో అంటే గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర ఉండొచ్చు. అబద్ధము పలుకరాదు, తల్లిదండ్రులను సన్మానించవలెను, ఇవి పెద్ద పెద్ద బోర్డులు రాస్తూ ఉండేవారు. చిల్డ్రన్స్ డే ఆగస్టు 14 చిల్డ్రన్స్ డే, నవంబర్ 14. ఈ చిల్డ్రన్స్ డే వచ్చినప్పుడు అక్కడ స్కూల్లో ఎస్పీఎల్కి లేకపోతే లీటర్స్కి అప్ చెప్పారు, గోడల మీద మీరు మంచి మంచి స్లోగన్స్ రాయండి, రాసినోడికి మంచి బహుమానం. ఏంటి ఆ స్లోగన్? అబద్ధం పలుకరాదు. ఎవరు నేర్పించరు, కానీ అబద్ధం ఆడతారు. ఆడతారు. ఒక గృహిణి ఉందంట, ఒక భార్య గారు, వారి భర్త గారు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రసాద్ ప్రభుత్వ సారాయిని తాగుతూ ఉన్నాడట. అంటే కాస్ట్లీదో చీపుదో మొత్తానికి వేస్తూ ఉన్నాడు. మీరు ఇద్దరు ఎందుకమ్మా నుంచి బాబా పక్కొచ్చండి అయ్యి తగిడని వెనక్కి వెళ్ళిపోమన్నది. అయితే తాగుతూ ఉంటే భార్యకు మంచి ఆలోచన వచ్చింది. పక్కింటి ఆవిడ చెప్పింది, పలానా యోగా సెంటర్ ఉందమ్మా, యోగా సెంటరు, అక్కడికి వెళ్తే వాళ్ళు యోగ విద్య నేర్పిస్తారు, ఆ మందు తాగే వాళ్ళందరూ తాగటం
మానేస్తారు. ఒకవేళ ధూమపానము చేయువారు అది కూడా మానేస్తారు. అది శ్వాస మీద ధ్యాస అంట. ఏంటది యోగా అనగా? శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఎందుకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు ఆక్సిజన్? ట్యాంకులు కొనుక్కుంటారు అని మనకేం చెప్పలేదు. ఆక్సిజన్ మనకి ఫ్రీ, అవునా కాదమ్మా? జాగ్రత్తగా పీల్చుకోవడం మన కుదరరా? ఎందుకు అంత బాధ? అక్కడ శ్వాస మీద ధ్యాస ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయమ్మా మీ ఆయన అంటే పాపం ఈడ కష్టపడి పడతలగిస్తా వెళ్ళి అక్కడ ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మా ఆయన గారు మంచి తాగుబోతు అయిపోయాడండి, ఒక 4 రోజులు మీకు అప్పచెప్పేస్తాను, మీరేం చేస్తారో తెలియదు. ఆయన మాత్రం తాగుడు మానాలి. ఆయన తాగటం వల్ల మాకు ఇంట్లో భోజనం ఉండలేదు, ఆయన తాగటం వల్ల పిల్లలకి బట్టలు ఉండలేదు, ఫీజు కట్టలేదు, ఇప్పుడు బాధలని సాధక బాధకాలని చెప్పుకుంది, జాయిన్ చేసింది. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత ఈ కుడి చేతి ఎడమ చేతి ఆవిడ చెప్పింది పలానా యోగా సెంటర్కి తీసుకెళ్ళమని. తీసుకెళ్ళింది. ఈ కుడి చేతి ఆవిడ వచ్చింది 4 రోజులు అయిపోయిన తర్వాత. ఏమ్మా వదినమ్మా, మా అన్నయ్యని యోగాలో జాయిన్ చేసావు కదా, తాగుడు మానేశాడంటే మానేశాడమ్మా అందట. యోగా సెంటర్కి వెళ్ళిన తర్వాత తాగుడు మానేశాడమ్మా, కాకపోతే ఇదివరకు కూర్చుని నిలబడి తాగేవాడు, ఇప్పుడు అలా తాగట్లేదు, తలకిందులుగా కూడా. ఎందుకంటే అక్కడ ఆసనాలు వేసి ప్రాక్టీస్ ఎక్కువ, తలకిందులుగా కూడా తాగేస్తున్నాడమ్మా. కూర్చుని కూడా యోగాసనం వేసి కూడా మందేసేస్తున్నాడు. ఎక్కడ తేడా వచ్చిందంటే ఇదివరకు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రమే ఎక్కడో ఒకటి కూర్చుని నిదానంగా జాగ్రత్తగా తాగేవాడు, ఇప్పుడు ఎక్కడైనా సరే ఆసనం వేసి మరి అదే తేడా వచ్చింది. యోగాసనాల వల్ల, తత్వం వల్ల, వీటి వల్ల జరిగే మార్పు ఏమీ ఉండదు. దేనివల్ల మార్పు జరుగుతుంది? యేసు క్రీస్తు వలననే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అతిక్రమములకు పరిహారము చెల్లించిన వాడు ఆయన, నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన వాడు ఆయన. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారానే నీకు విడుదల. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం. శ్వాస మీద ధ్యాస, ఇంకో దాని మీద ధ్యాస నేను ఇంకో దగ్గరికి నడిపిస్తాయి కానీ జీవమునకు నడిపించు మార్గము మాత్రము యేసుక్రీస్తు ఒక్కరే. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా సరే పాపం అనేది ఫ్రీగా దొరికేస్తుంది. కాకపోతే కొన్ని దేశాల్లో దోమలు ఉండవు, కొన్ని దేశాల్లో ఈగలు ఉండవు. కొన్ని దేశాలు, ఐర్లాండ్ ఉంది, ఐర్లాండ్ ఈవిడికి బాగా వాళ్ళ అన్నగారు అక్కడే ఉన్నారు. ఐర్లాండ్ అనగానే వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఐర్లాండ్ ఉంది. ఆ ఐర్లాండ్ చాలా సుందరంగా ఉంటుందట ఆ కంట్రీ. ఒక గ్రీన్ కలర్లోనే 40 రకాల షేడ్ ఆ దేశంలోనే ఉంటాయట. ఫ్లైట్లో నుంచి చూస్తే 40 షేడ్స్ కనపడుతుందంట ఐర్లాండ్. మీకు ఒక విషయం తెలుసా? అంత అందంగా ఉన్న పట్టణంలో ఒక్క పాము కూడా కనపడుతుంది. పాము లేని దేశము ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది ఐర్లాండే. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఆయనకి పాము మీద కోపం వచ్చి మొత్తం దేశంలో ఉన్న పాములన్నింటినీ కర్రెంట్ చంపేశాడు. మొత్తం ఒక పాము లేదు. ఇప్పటికైతే ఐర్లాండ్లో పాములు లేదు. కానీ పాపం ఉందా? పాపం ఉంటుంది. ఈగలు లేని దేశాలు ఉన్నాయి, దోమలు లేని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని వివరిస్తా వెళ్తే టైం అయిపోతుంది. ఉన్నాయి. కానీ పాపము లేని దేశము మాత్రము లేదు. ప్రతి చోట పాపం ఉంది. చదువుకున్న వారు పాపం చేస్తారు, చదువు లేని వారు కూడా పాపం చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పాపం చేస్తారు, జ్ఞానం ఎక్కువైపోయి. నువ్వు ఏ పాపము చేసినా ఏమండి, చదువుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు సినిమా హీరోయిన్లు ఉంటారు, ఎవరు వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు. ఏమంటే డబ్బుల కోసం ఎలాంటి యాక్షన్ చేస్తారో అది కనపడుతుంది కదా మనకి వెండి తెర మీద. మనందరం అటు నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు ఏదో ప్రైవై గారు అంటే దేవుడు అలాంటి ఏం అలవాట్లు ఉండవు. మనం ఆ దాంట్లో నేనైతే సినిమాలు చూసే వచ్చానండి. వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు డబ్బుల కోసం? దేవుని భయం లేకుండా, ఉచ్చం నీచం లేకుండా రకరకాల యాక్షన్లన్నీ చేస్తారు. చదువుకున్న వాళ్ళే. ఈ పోర్నోగ్రఫీ ఏదో గ్రఫీ ఉంటుంది, చదువుకున్న వాళ్ళే పాపమునకు దాసులైపోయారు. దేవుడైతే మనల్ని ఏలేవారిగా ఉంచితే మనమేమో వివిధమైన తంత్రములు కల్పించుకుని, బైబిల్లో ఉన్న మాట ఏంటంట, వివిధమైన తంత్రాలు మనమే కల్పించుకుంటాం, కల్పించుకుని మరి పాపం చేస్తుంటాం. కానీ నువ్వు ఏ పాపము చేసినా ఈ దినమున సువార్త ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దినమెల్లా ఆయన చేతులు చాపించాడు నీ కొరకు. దేవునికి స్తోత్రం. రా నా కుమారుడా, రా నా కుమార్తె, నా దగ్గరికి రా.
నేను నిన్ను రక్షిస్తాను, నీ పాపములకు పరిహారము చెందించిన వాడును నేనే, ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తమును చిందించిన వాడు, ప్రాణము పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. నీకు ప్రాణము పెట్టిన వాడి కంటే మంచి స్నేహితుడు వేరొకడు ఉండునా అని ఉంటుంది బైబిల్లో. ఎవడన్నా స్నేహితుడు ప్రాణం పెడుతున్నాడండి, ఈ మధ్యన ప్రాణం తీస్తున్నారు కానీ ప్రాణము పెట్టిన మంచి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు చెప్తున్నాడు, మీరు ఏలేవారిగా ఉండాలి. రకరకాల వ్యాధులు ఉన్నాయి, కానీ బైబిల్లో ఒక వ్యాధి ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము మోసకరమైనది. దానికి ఏ వ్యాధి ఉందట? ఘోరమైన వ్యాధి. దానిని బాగు చేయగలిగిన వాడు ఎవడండి? ఎవడో? దేవుడు చెప్తున్న మాట. అక్కడికి వెళ్తే మెడికవర్ హాస్పిటల్కి వెళ్తా, స్కాన్ తీద్దాం రా. ఇక్కడ బొరినేరికి వెళ్తే రా, కట్టు డబ్బులు కట్టు. ఇంకో దగ్గరికి వెళ్తే రా, రమ్మంటమే డబ్బులు పట్టుకుని. కానీ హృదయంలో ఒక వ్యాధి ఉంది సుమా. ఆ వ్యాధి పోవాలి అని అంటే, దాన్ని బాగు చెయ్యాలి అని అంటే, ఆ హృదయంలో ఉన్న అతిక్రమాన్ని తీయాలి అని అంటే, ఆ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించాలి అని అంటే, ఆ హృదయంలో ఉన్న దురాశ సమస్త కీడులకు మూలము. దురాశ గర్భమును ధరించి పాపమును కంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని, ఆ ఘోర వ్యాధిని తీయాలి అని అంటే, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరి వలననే సాధ్యము. ఆయన ఒక్కడే అడిగాడు, మరణమా నీ ముల్లెక్కడ? మరణమా విజయం ఎక్కడ? ఏ స్టేట్మెంట్ అనేది? ఎవరిచ్చారండి? రకరకాల గురువులు, రకరకాల అందరూ ఉన్నారు. మొత్తం కొట్టుకెళ్ళిపోయింది 7 కొండలో. కొట్టుకుపోయిందా లేదా? ఏమైపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? ఏమైపోయారండి? కానీ మన దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు, ఉన్న దేవుడు, అనే దేవుడు, మాట్లాడే దేవుడు. మనం ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని బాగు చేయగలిగిన వాడెవడు? చాలా మంది అంటారు, దింపేస్తున్నారని తీసుకొచ్చి మతంలోకి. దేంట్లోకి? మతంలోకి. అంత బాధ ఏముంది నేను మతంలో? దీనికి వల్ల కలిసి వచ్చేదే ఉందా? ఏమండి? మతము కాదు. 49వ కీర్తన 1వ వచనంలో పోయిన శుక్రవారం ధ్యానించాం. సర్వజనులారా, కొంతమందే ఫలానా మతం వాళ్ళారా, ఊరి చివరున్న వాళ్ళలారా ఆలకించుడు అనలేదు. సర్వజనులారా ఆలకించుడి. సామానులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ప్రతి ఒక్కరు, నల్లగా ఉన్న, తెల్లగా ఉన్న, పొడుగ్గా ఉన్న, పొట్టిగా ఉన్న, ముక్కున్న, ముక్కు లేకపోయినా, కళ్ళు చిన్న చీమకళ్ళు. అడుగు చైనప్పుడు చెప్పాడు. చేయలేని పని ఏంటో తెలుసా? మన కళ్ళు ఇలా తిరుగుతాం. చైనవుడైనా కళ్ళు లాగా ఉంటాయి. చీమ కళ్ళు అంటారు మా వైపు. వాడిని ఎంత తెరవమన్నా నింతే తెలుస్తుంది. పాపం కళ్ళు ఇలా తెరవలేదు. వాళ్ళకైనా సరే యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభువే అందరికీ ప్రభువు. నిన్ను బతిమలాడవలసిన అవసరం లేదు, నిన్ను బలవంతం చేయవలసిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం 3:20లో ఉంటుంది, నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవరైనానో తలుపు తీసిన ఎడల. ఎవరైనానో ఒక్క తన్ని తలుపు బయటికి లోపలికి రాలేడండి దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. నువ్వు తలుపు తీసేదాకా తలుపు కొడతా ఉండాలా? ఎందుకో తెలుసా? బంధువులు వస్తారు, 2 వస్తారు మన ఇంటికి. బంధువులు వస్తారు, దొంగలో వస్తారు. బంధువులు వచ్చి కాలింగ్ బెల్ నొక్కుతారు. కరెంట్ పోయింది అనుకోండి, తలుపు కొడతారు. లేకపోతే ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కాబట్టి రింగ్ చేస్తారు. అంతేనే తలుపులు ఒక బుల్డోజర్ తీసుకొచ్చి తలుపులు దోపలు తన్నేసి లోపలికి వచ్చేస్తారు. ఎవరండి? బంధువులు వస్తారా రారా? ఎలా వస్తారు? దోచుకొచ్చేస్తారా? కొడతారు. ఇలా కాలింగ్ బెల్, తర్వాత మొబైల్ ఏదో రకంగా ఫోన్ చేసి మర్యాదగా లోపలికి వస్తారు బంధువులు. మన సమీప బంధువు ఎవరు? దేవుడు. ఆయన వచ్చి తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొడతాం. ఎవరైనాను ఆ స్వరం విని తలుపు తీస్తే నాతో వారు, వారితో నేను. మర్యాద. బలవంతంగా నిన్ను తీసుకొచ్చి దింపాల్సిన పనే లేదు, బతిమలాడాల్సిన పని అంతకంటే లేదు. దొంగలు వస్తారు, దొంగలు కాలింగ్ బెల్ కొడతారు. బాబు అయ్యారు, మొన్న ఇన్స్టాగ్రామ్లో అనుకుంటాం పోస్ట్ చూశాను. ఒక ఆయన సూటు బూట్ వేసుకున్నాడు, ల్యాప్టాప్ ఇవన్నీ హడావిడిగా ఉన్నాడు. జాగ్రత్తగా 3వ అంతస్తులోకి వెళ్ళాడట. చూసిన వాళ్ళందరూ బాబు ఎవరు పెద్ద ఆయన వస్తున్నట్టున్నాడు, 3వ ఫ్లోర్ వాళ్ళ ఇంటికి
పలానా 203వ ఇంటికి ఎవరో పెద్ద ఆయన వస్తున్నాడు అనుకున్నారట. తీరా మొత్తం వచ్చి ఆ తలుపు తాళం దొంగతనంగా తీసేసి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి లేని అన్ని తీసుకుని జాగ్రత్తగా మళ్ళీ వెళ్ళిపోయాడు బ్యాగ్ తగ్గించుకుని. వెళ్ళినప్పుడు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వెళ్ళేటప్పుడు ఏమో ల్యాప్టాప్ అదేదో అంటారు కదా ఏంటది, ఆ బ్యాగ్ గట్టుకు వెళ్ళాడు. వచ్చేటప్పుడు భుజాన్ని కూడా పట్టుకున్నాడు రా, మొత్తానికి ఎవరో పెద్ద ఆయన ఏదో లావాదేవీలు జరుగుంటానని దొంగ వచ్చి మొత్తం దోసుకెళ్ళిపోయాడు. 3 నెలల క్రితం ఒక ఆయన ఏటీఎంను దొంగతనం చేయడానికి వచ్చాడు. ఏటీఎంకి దొంగతనం చేస్తా ఉంటే అక్కడ సీసీ కెమెరాలు ఎన్ని ఉంటాయి, ఈ గొడవ ఎందుకని చెప్పి ఒక పెద్ద బుల్డోజర్ తీసుకొచ్చింది. చదివారా మీరు? ఎవరైనా చూసారా? బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం ఆ షట్టర్తో సహా ఎత్తుకెళ్ళిపోయాడు అంతే. ఇక సీసీ కెమెరాలు లేవు, కొట్టడాలు లేవు, సెక్యూరిటీ ఆఫీసర్ కూడా దాంట్లో నిద్రపోతున్నాడు ఆయన రాత్రి పాపం. ఆయనతో పాటు వెళ్ళిపోయింది షట్టర్. గుజరాత్లోనండి. ఇక ఆళ్ళకి సమాధానం వాళ్ళ బుల్డోజర్ కూడా అర్థంలో లేకపోతే అది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. దోచుకునేవాడు వస్తే అలా ఉంటుంది, నిన్ను బలవంతంగా దిప్పితే ఎలా ఉంటుంది? అంత అవసరం ఏముంది? నువ్వు పాపానికి దాసుడవు, నువ్వు ఏలవలసిన వ్యక్తివి, నువ్వు ఏలవలసినోడివి ఏలట్లేదు, నువ్వు రాజుగా ఉండాల్సినోడు బంట్రోతుగా ఉంటున్నావు. నిన్ను బంట్రోతు నుంచి రాజుగా చేయటానికే రాజు అయిన గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన అందరి చేత అపహసించబడి సిలువలో మరణించి తిరిగి లేచి ఆ రక్తము ద్వారా నీకు స్వస్థత ఇచ్చి ఆ పునరుద్ధాన శక్తినిచ్చి నీ బంట్రోతుతనాన్ని తీసుకెళ్లి రాజుగా ఉండరా అబ్బాయి అంటే బలవంతంగా అంత అవసరం ఏముందండి? మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, ఆయన గొర్రెలకు సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చిన దేవుడు. అంతేనా గారు? సమృద్ధి జీవం, నేను సమృద్ధిగా ఆశీర్వదించబడడానికి వచ్చిన దేవుడు. నువ్వు ఎక్కడున్నప్పుడు ఆశీర్వదించబడాలి, నీ మరణానంతరం కూడా అక్కడ కూడా యుగ యుగాలు దూతలు కెరూపులు సెరూపులతో పరిశుద్ధుడు 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 భూత భర్త వర్తమాన భవిష్యత్ కాలములలో నిలిచి ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఆశీర్వదించబడాలి. అది ఆశీర్వాదం అంటే. అది సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చే దేవుడు. ఆ కింద ఉంటుంది, దొంగ వస్తాడు, వాడు దోచుకొనును, హత్య చేయును, నాశనము. 3 వరుసగా ఉంటాయి. నాశనం అంటే వెళ్ళిపోవడమే. అక్కడికి అర్థమవుతుందండి. మనము ఏలేవారిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏది వెళ్తుంది నిన్ను? అక్కడ చదువుకున్నాం కదా, రోమాపత్రిక 5వ అధ్యాయం 21, పాపము మరణము వలన మిమ్ములను వెళ్తుందా? నువ్వు ఏలితే ఒకవేళ ఆ ఏలికలో ఉంటే రా, నిన్ను ఏలేవాడు అక్కడ ఉన్నాడు, నిన్ను ఏలికగా చేసేవాడు ఉన్నాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి రా, నీ అతిక్రమములకు పరిహారం పొందుకో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది, మనం అపరాధముల చేతను దోషముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తుతో కూడా మనలను ఆయన పరిహారం చేశాడండి. నీకు సర్వాంగ హోమమైపోయాడు. పోయిన ఆదివారం కూడా మనం మాట్లాడుకున్నాం. మిస్పా దగ్గర 3వ కార్యం సమూయేలు గారు ఏం చేశారు? సంవత్సరము నిండని ఒక గొర్రె పిల్లను సర్వాంగ బలిగా అర్పించాడు. ఆ సర్వాంగ బలిగా నీకోసం నా కోసం అర్పించబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. ఆ రక్తము వలననే నీకు విడుదల. ఆ దాసరికం నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఆ పాపపు ఏలిక నుండి తప్పించుకుని వచ్చి దేవునితో పాటు నువ్వు ఒక దినాన్ని ఏలాలి, తీర్పు తీర్చాలి. హల్లెలూయా. మనమేంటి, మన బతికేంటండి? మనం తీర్పు తీర్చడం ఏంటి? దేవుడు గనక మనల్ని తీర్పు తీర్చడం మొదలు పెడితే తుఫాన్లకు పోతాం ఎటో గట్టు. అవునా కదా? మనం చేసిన దోషాలకు పాపాలకు మనం తీర్పు తీరుస్తామంటే ఆయనతో పాటు. అది కదా ఏలడం అంటే. నువ్వు ఒకప్పుడు పాపానికి దాసుడో, పాపం నిన్ను ఏలింది. ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ఏలికను నువ్వు ఏలిక, దేవుడు నీకు ఏలికగా ఉండాలంటే, నువ్వు ఏలేవాడిగా ఉండాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు రా. నువ్వు బయటకు వస్తే దేవుడు నిన్ను ఏలేవారిగా చేస్తాడు. 2వ మాట 17వ వచనం, అదే రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం, మరణము ఒకని అపరాధము వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, ఆ మరణము ఒకని ద్వారా వచ్చినదని మరణము ఏలినదై. పాపము, ఫస్ట్ మాట, పాపము మనల్ని ఏలుతుంది. ఆ పాపము నుంచి విడుదల ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే. 2వది, మరణం మనల్ని ఏలుతుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. నువ్వు దేవుని దగ్గర పాప క్షమాపణ పొందకుండా, నువ్వు దేవుని దగ్గర నీ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా, దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడవకుండా
ఆ దేవునితో అన్యోన్య సహవాసము చేయకుండా, యేసు రక్తము చేత పాపముల నుండి సకల దుర్నీతి నుంచి విడుదల పొందకుండా నువ్వు పాపంలో ఉన్నట్లయితే నీకు మరణము రావటం తథ్యం. ఒకరి ఎదుట సరి అయిన మార్గము కలదు, కానీ తుదకు అది నీ దగ్గర పాపం మంచిగానే కనపడతా ఉంటది. బుధవారపు దినమున క్లైవై గారు చెప్పిన మాట, సరి అయిన మార్గము ఒకటి బైబిల్లో ఉన్నది. సరి అయిన మార్గము నీకు సరిగ్గా కనపడుతుంది. పాపం నీ లోపల ఉన్న అవిధేయత, లేకపోతే నీ లోపల ఉన్న అజ్ఞాతిక్రమం, లేకపోతే నీ లోపల ఉన్న లేని వాటిని పుట్టించడం, లేకపోతే నీ లోపల ఉన్న నిందలైటు, నీ లోపల ఉన్న పాపపు దోషం, అతిక్రమాల దోషం ఉంది. వాటిని విడిచిపెట్టకుండా నువ్వు మరణిస్తే అక్కడ అగ్ని ఆరదు. ఎవరా పురుగు? ఎవరండి ఆ పురుగు? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరా పురుగు? నువ్వే, నేనే. మనకు ప్రాణం పోవటం అంటూ ఉండదు. నువ్వు ఎంత గొప్పోడివైనా నీకు మరణం మాత్రం తప్పదండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక ఎవడండి మరణాన్ని టెస్ట్ చేయకుండా బతికేవాడు ఎవడున్నాడు? ప్రతి ఒక్కడు భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కడు మరణించవలసినదే, మరణించవలసినదే. మైకేల్ జాక్సన్ ఇలాగవుతుంటుంది. అదేనా నెక్స్ట్ స్టెప్లైట్ రాదు, ఏదో మొత్తానికి ఎత్తిస్తామండి. బిజీగా నవ్వుతున్నాడు. నాకండి ఏ వేసేవారు నువ్వు? నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చి చూడు. మైకేల్ జాక్సన్ గారు 150 సంవత్సరాలు బ్రతికేద్దాం అనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఆయన కోరిక 150 సంవత్సరాలు బ్రతికి లోకాన్ని ఏలాలి. ఆయనకి ఎంత గౌరవం అంటే, అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలి అని అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ ఈయనకి మాత్రం అపాయింట్మెంట్ అక్కర్లేదు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇంగ్లాండ్ రాణి గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే పర్మిషన్ అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. అంత పేరు ప్రఖ్యాతులు కలిగినాడు. ఆయన వెనకాల పెద్ద హాస్పిటలే వెళ్తూ ఉంటుంది. డాక్టర్లు, కంపౌండర్లు, నర్సులు. ఎందుకని? మరి 150 సంవత్సరాలు బతకాలి కదా. 50 సంవత్సరాలకి చదివేసి దేవునికి స్తోత్రం. ఎంత బతకాలనుకున్నాడు? సగమన్న బతికాడా? అమెరికా అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళు 90 సంవత్సరాలు బతుకుతారట. అమెరికా అక్కడ ఉన్న వాతావరణాలు, విదేశాలలో వాళ్ళు 45 సంవత్సరాలు. వాళ్ళు నాకు 45 సంవత్సరాలు ఓ యంగ్ మ్యాన్ అని అంటారట. 45 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు, ఎందుకంటే 90 సంవత్సరాలు బతుకుతారు కాబట్టి సగం జీవితమే యంగ్ మ్యాన్ అంటారు. ఇక్కడ 45 సంవత్సరాలకి జుట్టుడు పోయి, సిరిగిపోయిన బట్టలు వేసేసుకుని, మొత్తం భారం అంతా మీదకి పోయి, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు మొహాలని దిగిపోయి పాటలు పాడుతుంటారు. జీవితము క్షణభంగురం అనే పాటలు ఇక్కడ. అక్కడ ఆయన మినిమం బ్రతికేది 90 సంవత్సరాలు. ఎవరు? అమెరికన్స్. కానీ ఈయన మినిమం అన్న బతికాడండి. ఈయన చెప్పండమ్మా, 50కే చదివేసాడు. మొత్తం మోటాముళ్ళు చదివేసేసి వెళ్దాం అనుకున్నవాడు 6 వెళ్ళిపోయి ప్రస్తుతం అక్కడ ఉండుంటాడు. అక్కడ వేస్తుంటాడు బ్రేక్ డాన్స్, బ్రేక్, రాక్ అన్నీ అక్కడ వేస్తుంటాడు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, మరణము జయించిన దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఒకటేనండి, మరణమునకు ఆధారము పాపం, మరణపు ముళ్ళు పాపం. మరణానికి ఆధారం పాపమే, మరణపు ముళ్ళు పాపం. ఆ ముళ్ళు ఇరవబడాలి అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ పేరేదో నాకు గుర్తు రావట్లేదు, దాన్ని ఆలోచిస్తున్నాను. కానీ ఒక ఆయన ఉన్నాడంట అమెరికాలో. ఆయన చంద్రమండలం మీద ప్లాట్లు వేస్తున్నాడట. ఏంటండి? చంద్రమండలం. కొంతమంది జీవితకాలం పెరగాలని మెడిసిన్స్ కూడా కనిపెడుతున్నారట ఈ మధ్యన. లైఫ్ స్పాన్ పెరగాలని. మరి పెరిగి బతికి ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ ఇంకా పాపానికి కొద్దిగా కావాల్సినంత టన్నులు కొద్దిగా స్టోర్ చేసుకుంటారు. మనందరికీ తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, భలే పూజించారు. ఆయన చాలా బాగా పూజించారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమైనా తెలుసా? 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే నేను చచ్చిపోతాను. 3 రోజుల్లో 100వ సంవత్సరం పూర్తవుతానుగా నన్ను సమాధిలో పెట్టేయండి. తెలుసు, మీ అందరికి ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇప్పటికే దగ్గరలోనే ఉంటాడు ఆయన. ఆయన 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 దేవస్థానం, సంస్థానం కూడా ఇక్కడ దగ్గరలోనే. కరెక్ట్గా 100 సంవత్సరం ఇక పూర్తి అయిపోద్ది, 3 రోజుల్లో పూర్తి అయిపోతానికి తీసుకెళ్ళి సమాధిలో పెట్టేయండి అన్నాడు. భక్తులందరూ ఏమి ప్రవచనం చెప్పాడు, ఆహా ఏమి ఉంటారు కదా భక్తులు, భజన భక్తులు అన్నారు. ఈయన గారు 80 సంవత్సరాలకే చదివేశాడు. 80 సంవత్సరం పూర్తయ్యి 6 రోజులైంది. ఇక మోటాములు చదివేసి వెళ్ళిపోయాడు.
ఉంటారు కదా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు. ఏం బాబు మీ వాడు 100వ రోజు కల్లా 3 రోజుల ముందే పాతి పెట్టమని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, అది పెద్ద వైరల్ న్యూస్ అయిపోయింది, ఫ్రంట్ పేజీలో వచ్చేసింది, మరి ఇప్పుడు 80కి ఆయన ఇష్టం సార్. ఏంటంట ఇది సర్దుబాటు స్టేట్మెంట్లు ఇవి, ఆయన ఇష్టం సార్. ఏంటి ఇష్టం? నువ్వు చెప్పిందన్నా నీ ప్రవచనం వల్ల నెరవేరాలి కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు? నన్ను దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో కడతా. యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నట్లుగా యోనా కంటే శ్రేష్ఠుడు భూగర్భంలో 3 రోజుల నుండి తిరిగి అని చెప్పాడు. లేచాడా లేదా? చప్పట్లు కొట్టి ఆ దేవుడు మహిమపడుతుంది. అదే దేవుడు. భూమి పుట్టింది మొదలుకొని ఇవాళ ఎంతటి తారీఖు? 21వ తారీఖు. టైం 12 అవుతుంది. ఇప్పటి వరకు ఎవడన్నా మరణాన్ని గెలిచి ఖాళీ సమాధి ఉన్న మనిషి ఎవడన్నా ఉంటే చెప్పండి అమ్మా. ఉన్నారా? మరణాన్ని జయించిన వాడు ఒక్కడే. ఆ దేవుడే చెప్తున్నాడు, మరణం నిన్ను నేల్తుందేమో, మరణమును తప్పించుట. 33వ కీర్తన 18వ వచనం. 33వ కీర్తన. ఏంటంట? వారి ప్రాణమును ఎక్కడి నుంచి తప్పిస్తాడు? దేవునికి స్తోత్రం. మరణము నుండి తప్పించుటకు, కరువులో సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలిచింది. లేకపోతే ఎంత కరువు అండి వాళ్ళ, ఎంత కరువు. ఏమండి గారు, మొత్తం దిగ్బంధనం అయిపోయింది. పూజిస్తున్న వాళ్ళు దేవాలయాలతో సహా కొట్టుకెళ్ళిపోయారు ఏళ్ళు. మనం మాత్రం సజీవులుగా ఉన్నామా లేదా? కరువు ఉందా మనకి? తినడానికి ఏమి లేదా? దేవునికి స్తోత్రం. మన దేవుడు మరణము నుండి తప్పించే దేవుడు, కరువులో సజీవులుగా ఉంచే దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృపను పొందుకుంటే. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట. నీకు మరణాన్ని తప్పించాలనుకో, ఎవరి వశము? గుర్రములు రథములు యుద్ధములకు ఆయత్తపరచుట కద్దే రక్షణ. నీ చిలక ఎగిరిపోకుండా నీ చిలక ఇక్కడే ఉండాలి అని అంటే ఎవరి ఆధీనం అది? యేసుక్రీస్తే. ఆయన సజీవుడైన దేవుడు, మనల్ని సజీవులుగా ఉంచే దేవుడు. ఆయన స్వయంభవుడైన దేవుడు. ఆయన పోషించుకుంటూ మనల్ని పోషించే దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తిరిగి రాబోతున్న దేవుడు. మరలా నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమలు, 7 సంవత్సరాలు అక్కడ విందు. విందు. ఈయన మరణాన్ని ఏలితే 7 సంవత్సరాలు శిక్ష, శ్రమల. కురుపులు పడతాయంట ఒక శ్రమ. ఏమండి? గడ్డలు, చెప్పుకోలేని చోట దెబ్బలు, గడ్డలు. ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక గడ్డలు అంటే చిన్న సెగ్గడ్డ వస్తేనే చాలు, ఎక్కడో రాక్కర్లా. వీపు చూసుకున్నామని చేయటమ్మా, మీకు మంచి బహుమతి ఇస్తాను. నా వీపుని నేను చూసుకున్నాను సార్ అన్నవాళ్ళు ఎవరున్నారా? నేను కూడా చూసుకోలేదు. ఈ చెయ్యి అన్నం దగ్గర ఇక్కడ ఎక్కడన్నా చెగ్గడ్డ వేసిందనుకో చెప్పాలి బాధ. రాసపుండ్లు అంటారు. చేతులు ఎత్తలేము, దించలేము, తినలేము, వెళ్దో రాదు. అబ్బా మామూలు కాదు శ్రమ. కానీ దేవుని చేత ఏలబడే వారందరూ 7 సంవత్సరములు అక్కడ దేంట్లో పాల్గొంటారు? విందు. హల్లెలూయా. విందులో ఉంటారు. దేవునికి స్తోత్రం. కోరుకోనికి మరణం ఏలుకోవాలంటే శ్రమలే. దేవుడు ఏలాలి అంటే నువ్వు ఏలేవాడిగా ఉండాలంటే విందులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చంద్రమండలం మీద ఉండు, భూలోకంలో ఉండు, కాకపోతే కిందకి వెళ్ళిపోయి కింద పాతాళంలో ఉండు, ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను ఏలితే నువ్వు ఏలేవాడిగా ఉంటావు. నువ్వు దేవునితో ఉంటావు. దేవునికి స్తోత్రం. మొదటిది పాపం ఏలకూడదు. పాపము ప్రక్షాళన పొందాలి, ప్రాయశ్చిత్తం పొందాలా. రెండోది మరణం ఏలకూడదు. మరణమును జయించిన దేవుని పక్షమును ఉండాలా. దేవునికి స్తోత్రం. ఎందుకనగా మరణము తప్పించుట యెహోవా ఒక్కడి వలననే. ఆయన ఒక్కడేనండి. కొన్ని మాటలు ఉంటాయి. టైం అయిపోయింది కానీ 33వ కీర్తన
16వ వచనం కూడా చదవండమ్మా. 16, 17, 18. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, రాజు సేనా బలం చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత ఏ వీరుడు తప్పించుకోలేడు, రక్షించటకు గుర్రం అక్కడికి రాదు. అది దాని విశేష బలము చేత ఈ అన్ని అలెగ్జాండర్ గారిని గుర్తు చేసుకోండి. మొత్తం అంతా జయించుకుని వచ్చేసాడు. ఏమండి, దోమ ఎంత ఉంటుందండి? దోమ ఎంత ఉంటుంది? సరిగ్గా ఎలాగంటే చచ్చిపోకూడదు. దోమ కుడితే చచ్చిపోయాడు. ఎవరు? అవునా కదా? చచ్చిపోయా లేదా? జాగ్రత్త. మొన్న పప్పియాకి ప్లేట్లెట్లు డౌన్ అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మంచి ఆరోగ్యం దేవుడిని కలుగులేగించింది కాక. ఆ డెంగ్యూ దోమలు ఎంత ఎత్తులో ఎగురుతాయి తెలుసా? మోకాళ్ళ కిందకే, పైదాకా వచ్చే అర్హత లేదాటికి. మన మోకాళ్ళ కింద ఎంత ఎగిరినా మోకాళ్ళ కింద ఎగురుతాయి. నేను ఎంత ఎత్తున్నాను, నువ్వు మోకాళ్ళ కింద ఎదుగుతావో నాన్ సెన్స్ అని అన్నావు అనుకో, ఒక్కసారి కొడుతుంది అంతే. ఒక్కసారి కుట్టింది నేను డైరెక్ట్ కేర్ ఆఫ్ మెడికవర్ అక్కడ కొడుకోబెట్టేది తీసుకెళ్ళి. దేవుని కృప ఉంది కాబట్టి బయటకు వచ్చాం. దేవుని వాక్యం చెప్తున్నాం. వాళ్ళు లేదనుకోండి, ఏ వీరుడు సేనా బలము చేత ఇక అగ్ని చెట్టే. దేవునికి స్తోత్రం. అన్ని భోజనాలు అయిపోయిండే ఇప్పుడు కల్లా. మోకాళ్ళ కిందకే ఎగురుద్ది డెంగ్యూ. దోమ, చిన్న దోమ పెద్దోడు చెప్పేసింది. ఏమాత్రం అండి, ఆయనకి కావాల్సిన కేర్ తీసుకుని ఉండడా? మొత్తాన్ని జయించినోడు కదా. కానీ దేవుని భద్రత ఉండును గాక. దేవుడు మనలను ఏలును గాక. దేవుడు ఏలితే మనం ఏలేవారిగా ఉంటాం. మొదటిది పాపం ఏలకూడదు, రెండోది మరణం ఏలకూడదు, మూడోది అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. అదే 21వ వచనం ఇందాక కూడా మనం చదువుకున్నాం. పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలుచుండగా, అక్కడి నుంచి చదువుకోండి. 21వ వచనం. పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు కృప మనల్ని ఏలును గాక. మొదటిది పాపం ఏళ్తుంది, జాగ్రత్త. మరణం ఏళ్తుంది, జాగ్రత్త. మూడోది కృప మనలను ఏలును గాక. ఎక్కడి నుంచి వస్తుందమ్మా కృప? ఎక్కడి నుంచి? కిందకు వస్తే వస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే కృప. ఆమేన్. అర్హత లేని నీకు అర్హత ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు నరకపాత్రుడవు. నీ నరకపాత్రుడిని తీసుకెళ్లి స్వర్గప్రాప్తుడిని చేస్తున్నాడు అని అంటే కృపే. యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు గొల్గొతా కొండ మీద ప్రాణ త్యాగము చేయకముందు అదంతా ధర్మశాస్త్ర యుగం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తము కాచి మరణించి తిరిగి లేచిన దగ్గర నుంచి కృపాయుగం. మనం కృపాయుగంలో ఉన్నాం. ఆ కృపాయుగంలో నీతి ద్వారా మనల్ని దేవుడు ఏలాలి. అప్పుడు మనం నిత్య జీవం చేరతాం. అదే కదమ్మా చదువుతున్నది అక్కడ. నువ్వు నిత్య జీవం చేరాలి అని అంటే నీతి ద్వారా కృప. ధర్మశాస్త్రంలో యుగంలో ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను, వెంటనే శిక్ష, అంతే. ఇంకొద్దిగా ఆలోచించి తీర్పులు భారతదేశంలో అయితే తీర్పులు కసబ్ కొన్ని సంవత్సరాల తీర్పు. అదే మా అయ్యగారు వెళ్ళి సౌదీ అరేబియా అలా కాదు, తప్పు చేశారనుకోండి, ఏంటి సంగతి? ఏయటమే. మసీదుకి వెళ్ళకుండా రోడ్డు మీద ఉంటేనే కొరడాతో కొడతారట. మనం చర్చికి రమ్మంటాం. అమ్మ చర్చికి లేదన్నయ్య, వర్షం పడుతుంది. వర్షం పడితే ఎక్కడికైనా వెళ్తారు. చర్చి వర్షం అక్కడ అలా కాదు. చర్చికి వెళ్ళకుండా, మసీదుకి వెళ్ళకుండా రోడ్డు మీద ఉంటే ఏం చేస్తారు అయ్యారు? ఏడువే కొరడా ఒకటి. ధర్మశాస్త్ర యుగం. ఒకవేళ నాకు ఏదైనా ఒక ఎద్దు ఉందనుకోండి, ఆ ఎద్దుకి 2 కొమ్ములు ఉన్నాయనుకోండి, ఆ ఎద్దు పొడిసే గుణం కలిగింది, అది నాకు తెలిసింది అనుకోండి, పొరపాటున నేను ఏ భోజనం తింటున్నప్పుడు ఇది తెప్పుకుని వెళ్ళిపోయి ఎవరినో ఒకళ్ళు గుద్దేసి పొడి చేసింది అనుకోండి, అది చచ్చిపోతే అప్పుడు ధర్మశాస్త్ర యుగంలో శిక్ష అంటే తెలుసా? ఎద్దుని చంపాలా, యజమాని కూడా, నేను కూడా దాన్ని చంపాలి. ఇప్పుడు ఎద్దులు లేవు కాబట్టి కుక్కలు, నేను కుక్కలు పెంచుకుంటున్నాను. ఆ కుక్కల్ని ఇంకోటి కలిసింది. ఆ కలిసిన తర్వాత ఏం చేస్తారు? ఆ కుక్కని చంపేస్తారు. కుక్క కలిగినా అంతే కదా. కానీ ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం. నీతి ద్వారా
ఎక్కడి నుంచి వస్తుంది నీతి? నువ్వు డబ్బులు పెడితే నీతిని కొనుక్కోగలవా? లేకపోతే కచ్చీపులు విసిరితే నీతిని కొనుక్కోగలవా? లేకపోతే ఎక్కడికైనా మందిరంలోకి వెళ్తే నీతిని కొనుక్కోగలవా? నువ్వు ఎక్కడ నీతిని సంపాదించగలవు? నీతిమంతుడైన యేసు క్రీస్తు నీలో ఉంటేనే నీతి. దేవునికి స్తోత్రం. నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ అర్హత కాదు, నీ యోగ్యత కాదు, యేసు క్రీస్తు వల్ల నీతి. ఆ నీతి నీలో ఉంటేనే కృప నిన్ను ఏల్తుంది. దేవునికి స్తోత్రం. ఆ కృప ఉందంటే నువ్వు మరణం నుండి జీవంలోనికి దాటావు. కృప నిన్ను ఏలును గాక. పాపం ఏలితే అంతే, పురుగు సావదు. మరణం ఏలినా పురుగు సావదు. కృప ఏలితే జీవంలోనికి వెళతావు. దేవునికి స్తోత్రం. ఆ కృప మనల్ని ఏలును గాక. మొదటిది పాపం ఏలకూడదు. టైం అయిపోయింది కాబట్టి నేను కొన్ని ముగించేస్తాను. పాపం ఏలకూడదు, మరణం ఏలకూడదు, కృప ఏలాలి. 21వ వచనం మీరు గమనించారో లేదో, ఈరోజు వాక్యం అంతా 17, 21 వచనాలే. అందుకే వాక్యమును చదివినప్పుడు ధ్యానిస్తా చదవవలెను. అక్కడే శాపం ఉంది, అక్కడే ఆశీర్వాదం ఉంది. 17వ వచనం చదువుదాం. ఇప్పుడు మరణము వలన ఎలాగూ ఏలుతుందో తరువాత మరణము ఒకని అపరాధము వలన వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు. కృపాబాహుళ్యము నీతి దానం అనగా యేసుక్రీస్తు ప్రభువే. జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. నీతి దానమైన కృపా బాహుళ్యము కలిగిన యేసుక్రీస్తు ద్వారా మనము ఏలాలి. ఆదికాండం 1:28 ఏం చదువుకున్నామమ్మా? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోపరుచుకోండి, ఏలండి. పోయింది అక్కడ. మళ్ళీ ఇక్కడ నీతి దానమైన కృపా బాహుళ్యము కలిగిన వాత్సల్య పూర్ణుడైన కనికర సంపన్నుడైన కృప కలిగిన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వల్ల ఏలే స్థితిలోనికి మనం వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడైతే మరణమును జయించాడో, ఆకాశం అందే గాని భూమి మీదే గాని భూమి కింద ఉన్న ఏ నామమైనా లేదు, అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు వలననే. రోమపత్రికలో ఉంటుంది, ఎవరి వలన రక్షణ కలుగదు భూమి మీద, ఒక్క యేసుక్రీస్తు వలననే, యేసు నామం వలననే రక్షణ. నువ్వు కృపాబాహుళ్యము నీతిదానమైన దేవుడైన యేసు ప్రభు రాజైన ఆయన నిన్ను ఏలినట్లయితే నిన్ను ఏలేవాడిగా చేస్తాడు. యేసుక్రీస్తు ద్వారా మీరు ఏలుగురు, అధికారము కలిగిన వారిగా ఉంటారు. అధికారం కలిగిన వారిగా. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉంటుంది. నువ్వు రోగాల్ని నువ్వు ఆజ్ఞాపించగా రోగం వెళ్ళిపోతుంది. స్వస్థపరిచే అధికారం ఉంటుంది. కొన్ని దెయ్యాలు ఉంటాయి, దెయ్యాలు మనల్ని పడతాయి కొన్ని. అది సహజం, అవునా కాదండి? దెయ్యం వచ్చి గాలి వచ్చి వాలిపోయింది. కొన్ని చోట్లకి దెయ్యాల దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకోండి, ఆ దెయ్యం అంటది, బాబు నేను వదిలేళ్ళిపోదాం అనుకుంటున్నాను, కానీ వీళ్ళు నన్ను మనం పట్టుకుంటాం వాటిని. తాగుడనే దెయ్యం ముందు అది వస్తుంది, తర్వాత మనం దాన్ని వదలం. అది వెళ్ళిపోదామన్నా యేసుక్రీస్తు రామన్న దెయ్యమా నువ్వు పో అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? వదిలితే కదా. ఆ వదలని దెయ్యాల మీద కూడా దేవుడు మనకు అధికారమును అనుగ్రహించునుగాక. ఎప్పుడు? యేసు ప్రభు మనలను ఏలినప్పుడు, దేవుని కృప మనలను ఏలినప్పుడు. ఆయన ఎప్పుడు మనతో పాటు ఉండే గొప్ప దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. ఇందాక అయ్యగారు చెప్తా అన్నారు మాట. మన యేసున్నాడు, తర్వాత బరయేసున్నాడు, పక్కింటేసున్నాడు, ముందేసున్నాడు. యేసు పాదం అని పేరు పెట్టుకున్నవాడు. యేసు పాదమే, యేసు పాదాలు కాదు. యేసు అంటే యేసు ప్రభుకు ఒక పాదమే ఉన్నట్టు. బుద్ధి జ్ఞానం లేకుండా పెట్టుకుంటారు కొంతమంది పేర్లు. నీ పేరే యేసు పాదం అండి, ఒక పాదమే ఉంది ఆయనకి, ఇంకో పాదం ఏమైపోయింది అబ్బాయి? యేసు పాదం అంట. యేసు పాదాలు యేసు ఏళ్ళు కాదండి. నువ్వు యేసుతో పాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. రక్షకుడు దేవదూత వచ్చి చెప్పింది, నీ కుమారుడు కలుగుతాడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు, రక్షించే అధికారం కలిగిన వాడు. ఆ రక్షించే అధికారం కలిగిన వాడు మనలో ఉన్నాడు అనుకోండి, ఇతరులను అగ్నిలో నుంచి లాగినట్లుగా మనము లాగుతాం. బండ సందులలో ఎగిరే పావురాలుగా ఉంటాం. పరమగీతం పోయిన శుక్రవారం మనం చెప్పుకున్నాం. పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలో, బండ సందులలో ఎగురు పావురమా నీ స్వరము మనోహరం.
ఆ మనోహరమైన శబ్దం నీకు రావాలి అని అంటే బండైన యేసు క్రీస్తులో నువ్వు ఉండాలి. హల్లెలూయా. అక్కడి నుంచి నువ్వు మొరపెట్టాలా. నిన్ను ఏలేవాడిగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. జనములకు తండ్రిగా ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు. నువ్వు యేసు పక్షాలు నువ్వు ఉన్నావనుకో, యేసు నిన్ను ఏలుతున్నప్పుడు నువ్వు ఒంటరి వాడివైన నిన్ను ఏలేవాడిగా చేస్తాడు. ఆమేన్. అది కెపాసిటీ దేవుడిది. ఇందాక అయ్యగారు చెప్తా అన్నారు, నువ్వు ఒక్కడు అనుకున్నావేమో, బలహీనుడు అనుకున్నావేమో, ఆయన దగ్గర నువ్వు అతిక్రమములను ఒప్పుకుంటే, పేతురు గురించి చెప్తా, బేస్తవాడే, జాలరే, చేపలను పట్టేవాడే, కానీ ఏమైపోయాడట, మనుషులు పట్టేవాడికి అయిపోయాడు. పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగిన వాడే మోషేను ఏలియాను గుర్తించేవాడయ్యాడు. నీళ్ల మీద అడుగేసేవాడయ్యాడు. ప్రసంగం చేయించుండగా 3,000 మంది, 4,000 మంది, మూడోసారి 8,000 మంది మారారు. ముగ్గురు మారితే సార్ వాల్పోస్ట్ చేసేస్తాం మనం. ముగ్గురే. ఒకవేళ 10 మంది కనుక బాప్తిజం తీసుకున్నారు, 10 మంది లైన్లో పెట్టి బాప్తిజము తీసుకొని చూడ జన సందోహము. 10 మందికి జన సందోహం ఏంటండి? అయ్యో చూడలేదా వాల్పోస్టులు? మరి ఆయన ఏమైపోవాలి? ఒక్క ప్రసంగాన్ని, ఫస్ట్ ప్రసంగం మళ్ళీ 3,000 మంది, రెండో ప్రసంగం 4,000 మంది, మూడో ప్రసంగానికి 8,000 మంది, భూమిని తలకిందులు చేయువారు. దేవునికి స్తోత్రం. చీకట్లో వెళ్ళినా వెలుగులో వెళ్ళినా నీడ పడితే తీసుకొచ్చి తిట్టినోళ్ళు అందరూ, అరే నువ్వా శిష్యుడివి, నువ్వా అని తిట్టినోళ్ళు మంచాల మీద మంచాలు రోగులు తీసుకొస్తే నీడ తగులగా వారు ఏమైపోయారు? దట్ ఈస్ ద అధికారం. అది అధికారం. ఏమన్నా ఏస్తున్నామని చెప్తున్నాను, వెళ్ళిపో, వెళ్తా వెళ్ళవా అని అన్నాడు ఆయన. అక్కడ ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడికట్టు తగలగా అందరూ పౌలు గారు ఎలాంటి సేవ చేశాడండి? ఆ పాము వచ్చి కలిసేసరికి శాపగ్రస్తుడని తిట్టారు. తిట్టారా లేదా గారు? శాపగ్రస్తుడు, ద్రోహం చేశాడు, దోషం చేశాడు, అరే నువ్వు చచ్చిపోతావురా అన్నారు. చచ్చిపోతా ఇంత చెప్పారు అయ్యారు. కాళ్ళు వాస్తుందా? చూస్తా ఉన్నారు, వాసిందా? అప్పుడేమో మొదలెట్టారు మళ్ళీ, నువ్వు దేవత. తర్వాత ఆ లాస్ట్లో చెప్పుకొచ్చారు, ప్రయాణమునకు కావలసిన సామానులన్నీ. యేసు ప్రభు నిన్ను వెళ్తా ఉంటే పిచ్చోళ్ళలాగే కనపడవచ్చు, పక్కనే పెట్టవచ్చు, పొగోడి మీద పచ్చిమిరపకాయలాగా. కానీ ఏలేదు ఎవరు? ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడిపోయిన వారిని నిలబెట్టే దేవుడు, నిందను పూదండగా చేసే దేవుడు, అవమానమును ఆశీర్వాదాస్పదముగా చేసే దేవుడు, విడువబడిన వారిని, ఒంటరి అయిన వారిని బలమైన జనముగా చేసే దేవుడు. మామూలుడు కాదు ఆయన. ఆయన విడిచిపెట్టడు, ఆయన ఏలితే చాలు. నా సహోదరులారా, ఏమి వెళ్తుంది? పాపం వెళ్తుందా? మరణం వెళ్తుందా? గొప్ప వెళ్తుందా? యేసు ప్రభు వెళ్తున్నాడా? 4. ఈ దీంట్లో ఏది వెళ్తుందో, కానీ దేవుడు నిన్ను మాత్రం ఏలేవాడిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చదువుదాం. ఆదికాండము 1:28. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఏం చేశారమ్మా? దేవునికి స్తోత్రం. చాలు. నిన్ను ఏలేవాడిగా ఆశీర్వదించాడు దేవుడు. ఏలేవాడిగా ఆశీర్వదించాడు. నువ్వు ఏళ్తున్నావో లేకపోతే ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి మూట కట్టి పైన ఎక్కడ దాన్ని ఏమంటారు, దాన్ని అటిక మీద పెడుతున్నావేమో. ఆశీర్వదించే వారిగా మీరు ఉందురుగాక, ఏలేవారిగా ఉందురుగాక. నీ అబ్రహాంకి ఇచ్చాడు వాగ్దానం ఏమని? నిన్ను దూషించు వారిని ఏం చేస్తాడు? దూస్తాడా? నిన్ను దూషించేవాడిని. భలే దూషించావురా, ఎంత బాగా దూషిస్తున్నావురా, నువ్వు సూపర్ రా, భలే దోషంలో నువ్వు పిహెచ్డీ చేసావురా, నువ్వు దూషించినంతగా ఎవరో దూషించలేడు రా అబ్బాయి అని అంటాడా దేవుడు? ఏమంటాడు? నిన్ను దూషించు వారిని జాగ్రత్త, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా. నిన్ను ఒకడు దూషిస్తున్నాడేమో, 10 మంది దూషిస్తారు. ఈ ఏరు ఎలాగే చూపిస్తున్నాను నేను, నా ఏ బెన్నేడు చూపిస్తున్నాయి ఏమండి? దూషించు వారిని దూషించే గొప్ప దేవుడు. నీ నామమును గొప్ప చేస్తారు, జనాలు వస్తారు నీ దగ్గరికి, నువ్వు ఏలేవాడిగా ఉంటావు. దేవుని భక్తులందరికీ అదే మాట. దావీదు గారు ఎవరి ఎన్నికలో ఉన్నాడు? దేవుని ఎన్నికలో ఉన్నాడు.
ఏమైపోయాడు? మహారాజు ఏలేవాడిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యములు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రాలు.